మంచిది దేవులారా, మనం వాక్యాన్ని మన ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం ఈ 6వ అధ్యాయం అలా ఉంచుకోండి. ఒకసారి ఈ చెప్పే అంశాన్ని ఇంట్రడక్షన్ మీరు ఒక ప్రారంభంగా ఒకసారి వినండి. న్యాయాధిపతుల గ్రంథంలో 6-7 అధ్యాయాల్లో రాజుల పరిపాలన లేని కాలములు దేవుడు న్యాయాధిపతులను వాడుకొని ఇశ్రాయేలులకు పక్షాన్ని విధేయం చేయడానికి న్యాయాధిపతులను వెన్నుకున్నాడు. ఆ న్యాయాధిపతుల్లో సంసోను, దెబోరా ఈ రీతిగా కొంతమంది ఉన్నారు. వారిలో గిద్యోను ఒకరు. ఈ గిద్యోను గురించి 6-7 అధ్యాయాల్లో ఈ గిద్యోను గురించి మనం చూడవచ్చు. ఈ గిద్యోను చేసినటువంటి విద్యము జయాన్ని గురించి మనం 6-7 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి హీన దశకు వచ్చారంటే, మిద్యానీయులు, అమాలేకులు, తూర్పు నుండే జనులు అంటే 3 దేశాల వాళ్ళు, 3 దేశాల వాళ్ళు అంటే 3 దేశాలకు సంబంధించినటువంటి వారు ఇశ్రాయేలు మీదకి తరచుగా దండెత్తి ఇశ్రాయేలు ప్రజల విత్తనం వేయగానే వారు ఏం చేశారంటే, వారుకున్నటువంటి వంటెలు విస్తారమైనటువంటి పశు సంపదను తీసుకొని వచ్చి మూలకి ఎత్తగానే ఆ పంటను తినేసేవి. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలకున్నటువంటి పశువులు, గొర్రెలు అవన్నీ కూడా దొంగిలించేవారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత హీన దశకి వెళ్ళిపోయారంటే, ఇంకా వారి బారి నుండి కాపాడడం కోసం దాక్కునేవారు. దాక్కున్నా కానీ ఆ సమస్య నుండి వారు బయటపడలే, హీన దశకు వచ్చారు. ఇక్కడ వినాలి, మిద్యానీయులు, అమాలేకులు, తూర్పు నుండి ఇటు జనులు వీరందరూ కలిసి వీరి మీద దాడి చేసినప్పుడు వీరు హీన దశకి వెళ్ళారు. పంట ఉండి దక్కేది కాదు, వీరికున్న పశు సంపదను కూడా దోచుకునేవారు. ఆ రీతిగా వీరు పేదరికంలోకి వెళ్ళిపోయారు. తినడానికి కూడా ఆహారం ఉండేది కాదు. చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని ఎదుర్కొన్నటువంటి సమయం. ఎందుకు అలాగా ఇశ్రాయేల్ ప్రజలకు సంభవించిందంటే, వీరు దేవునికి తిరుగుబాటు చేశారు. అలాంటి సమయంలో దేవునికి వారు మొరపెట్టారు, మా పరిస్థితి ఇంతేనా? ఈ దీన పరిస్థితి నుండి, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నుండి, ఈ కరువు నుండి, ఈ శత్రు బాధ నుండి ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావు అని ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాగైనా ఆ మిద్యానీయుల నుండి, ఆ అమాలేకుల నుండి, ఆ తూర్పు దేశం ఉన్నటువంటి జనుల నుండి, వారి భార్య నుండి రక్షించటానికి, ఇశ్రాయేలును రక్షించటానికి సమర్థవంతమైన నాయకుడెవరు అని దేవుడు తలంచి గిద్యోనును వెన్నుకున్నాడు. ఏం పేరు? గిద్యోను. ఈయన అంటే ఆయనకు భయం వేసింది. భయం కలిగినటువంటి వ్యక్తి. అంటే భయంతో గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుతూ ఉన్నాడు. గోధుమలు దుల్లగొడుతున్న సమయంలో యెహోవా దూత అతని దగ్గరికి వచ్చి బలాఢ్యుడైన గిద్యోను అని పిలుస్తాడు. ఏమంటాడు? బలాఢ్యుడైన గిద్యోను అంటాడు. ఈయన ఎక్కడ దాక్కున్నాడు? గానుగ చాటున. మిద్యానీయులకు కనపడకుండా గానుగ చాటున గోధుమలను రహస్యంగా దుల్లగొడుతున్నాడు. ఆ చెత్త నుండి గోధుమలు వేరు చేస్తూ, గోధుమలు కుప్పగా పోసుకుంటూ, గానుగను చాటు చేసుకొని పని చేసుకుంటూ ఉన్నాడు. తన పనిలో తను బిజీగా ఉన్నాడు. ఎవరినైనా దేవుడు వాడుకుంటాడంటే కష్టపడే వారినే వాడుకుంటాడు దేవుడు. సోమరులను వాడుకోడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కష్టపడతారో వారినే దేవుడు వాడుకుంటాడు. సోమరులను వాడుకోడు. ఈయన కష్టపడుతున్నాడు. ఆ గానుగ చాటున దాక్కొని ఆ గోధుమలను దుల్లగొడుతున్నాడు. చెత్త నుండి చెత్తగా వైపు, గోధుమల వైపు పోసుకుంటూ తన పనిలో బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుని దూత తన పక్క నిలబడి బలాఢ్యుడైన గిద్యోను అని పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, ఇశ్రాయేలును విడిపించు, రక్షించు అంటాడు. ఈయన లేనిపోని క్వశ్చన్ చేస్తాడు. దాని సందర్భంలోకి మనం వెళ్దాం, వాక్య భాగంలోకి. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు వాక్యం చూడండి. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చాలు. ఇక్కడ నేను ఒక మాట మీకు మనవి చేయాలనుకున్నా. గిద్యోను దగ్గర మేము జస్ట్ గిద్యోను స్థానంలో మీ పేరు పెట్టుకొని చదువుకోండి, సైలెన్స్గా చదువుకోండి ప్లీజ్. ఆ పని చేయండి. చదువుకున్నాక నాకు ఓకే అన్నప్పుడు చేతులు ఎత్తే మళ్ళీ వాక్యంలోకి ముందుకెళ్తా. అయిపోతే లోపల చదువుకోండి. గిద్యోను స్థానంలో ఎవరి పేరు పెట్టుకోవాలి? మీకు ఇష్టమైతే మీ సార్ పేరు పెట్టుకుని చదువు, నీ పేరు పెట్టుకొని చదువుకో. ఒకసారి 2 సార్లు తృప్తిగా ఉంటుంది. సిస్టర్స్కి చెప్తాండా, ఒకసారి మీ సార్ పేరు పెట్టుకోండి చదువు, ఒకసారి నీ పేరు పెట్టుకొని చదువుకో. బ్రదర్స్ చెప్తాన్నా, ఒకసారి మీ పేరు పెట్టుకొని చదువుకోండి, తర్వాత మీ సతీమణి పేరు పెట్టుకొని చదువుకో. చదివారా? ఎంతసేపు చదువుతున్నారు చూడండి. ఇష్టమైంది కాబట్టి చదువుతూనే ఉండిపోయారు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. పరాక్రము గల బలాఢ్యుడా గిద్యోను అని మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? రెండోది ఏమంటున్నాడు? యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇది విషయం. అంటే భయములో మనం ఉన్నప్పుడు మన భయము నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు మనల్ని ఆయన మాటల చేత ఆదరిస్తాడు. ఎప్పుడైనా గమనించాలంటే ఒక భయం అనేది ఉంటుంది. భయం ఎందుకు వస్తుంది అంటే, దేవుళ్ళారా, భయములో ఉన్నప్పుడు మన వైద్య పరీక్షకి వెళ్ళినప్పుడు భయం వేస్తుంటుంది. ఏం డాక్టర్ గారు ఏ రిపోర్ట్లు ఇస్తారో, ఏమి చెప్తాడు ఈ శరీర యొక్క నా వ్యాధిని గురించి అని వైద్య పరీక్షకి వెళ్ళినప్పుడు ఎంతగానో భయపడతాం. రెండోదిగా దేవుడు నాతో ఉన్నాడని తెలిసినప్పటికీ భయపడతాం. అవునా కాదా? దేవుడు నాతో ఉన్నాడు, నేను చర్చికి వెళ్తున్నా, బైబిల్ చదువుతున్నా అని తెలిసినప్పటికీ కూడా భయపడతామా? భయపడతాం. మూడవదిగా మన భయము, మన అవిశ్వాసం వల్ల మనకి ఏం కలుగుతుందంటే నిరాశ. భయము, అవిశ్వాసం మనకి ఏం తీసుకొస్తాయంటే నిరాశ. జాగ్రత్తగా గమనించండి. నీ మైండ్ను బట్టి నువ్వు సంతోషంగా ఉండగలవు, నీ మైండ్ అంటే నువ్వు ఏడగలవు. ఏంటి నీ మైండ్? నీ మైండ్లో సంతోషం సంబంధించిన విషయాలను తలస్తే దాన్ని పాజిటివ్ అంటారు. నువ్వు సంతోషంగా ఉండగలవు. చాలామంది చెప్తుంటారు, దేవుని వాక్యం ఎరగని వారు కూడా పాజిటివ్గా ఉండాలరా, పాజిటివ్గా ఉండాలా అని చెప్తారు. పాపం వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ ఎలా ఉండాలనో వాళ్ళు చెప్పలేరు, ఎలా ఉండగలుగుతామో చెప్పలేరు. వారు మేధాశక్తిని బట్టి వారి అనుభవాన్ని చెప్పవచ్చు, కానీ వాక్యం చెప్తుంది మన భయము, అవిశ్వాసం వల్ల నిరాశ చెందుతాం, ఆందోళన చెందుతాం. గిద్యోనికి ఇదే ఉన్నాయి. తానులో భయం ఉంది, నిరాశ ఉంది, ఆందోళన ఉంది. ఈ నిరాశ, ఆందోళన ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకురావాలి. ఏమిటి ఆ నిరాశ అంటే, తన జనుల గురించి, తన గురించి నిరాశ ఉంది, భయం ఉంది. ఈ మిద్యానులు ఎప్పుడు మమ్మల్ని బతికినిస్తారు, ఎప్పుడు మేము బ్రతికి బట్టగట్టుకోగలం, ఎప్పుడు జరుగుతుంది ఈ పరిస్థితి అని వారు నిరాశ చెందుతూ భయంతో ఉన్నాడు. ఆ భయముతో ఉన్న సమయంలోనే దేవుని దూత యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మంచి ప్రశ్న వేశాడు. దూతతోనే ఏం మాట్లాడాడు? గిద్యోను చిత్తగించుము, నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఇండిన ఎడల ఇదంతయు మాకేలాగ సంభవింపను. అవును, దేవుడు మాకు తోడు ఉంటే మాకెందుకు జరిగింది ఇలా? అదే సమయంలో ఏం జరుగుతుందంటే, మనకి ఏమైనా జరిగితే, కీడు జరిగినా, ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా జరిగినా మనకు కొంచెం సరిగ్గా జీవితంలో జరగకపోతే అనటానికి రెడీగా మనుషులు పక్కనే ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, ఆయన ఎందుకు జరగాలి అట్లా, వాళ్ళకి ఎందుకు జరగాల? వాళ్ళు చర్చికి వెళ్తారు కదా, మందిరానికి వెళ్తారు కదా, ప్రభుని నమ్ముకున్నారు కదా. ప్రభుని నమ్ముకున్న మందిరానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఏదో నష్టం, కష్టం వస్తూనే ఉంటుంది. కనుక ఆయన అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉన్నామని చెప్తున్నాం. దేవుని దూతతో, యెహోవా దూతతో గిద్యోను మాట్లాడుతున్నాడు. ఇదంతా మాకెందుకు జరగాలి, ఇదంతా మాకెందుకు సంభవించాలి, ఈ నష్టం ఎందుకు సంభవించాలి, ఈ కష్టం ఎందుకు రావాలి, ఈ బాధ ఎందుకు రావాలి, ఈ అనారోగ్యం ఎందుకు రావాలి, ఈ శోధన ఎందుకు రావాలి, మనుషుల మధ్య ఎందుకు మేము అవమానం చెందాలి, ఎందుకు జరగాలి ఇలాగా, ఎందుకు సంభవించాలి అని ప్రశ్న వేశాడు. ప్రశ్న ఉంది అక్కడ,
మీ వాక్యంలో, మీ బైబిల్ గ్రంథంలో, సో నా బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. రెండోది ఏమంటున్నాడు చదువుదాం. రెండో వచ్చి యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను. ఇంకోటి అడుగుతున్నాడు తెలుసా ఆయన, కాదయ్యా ఆ దేవుడు ఐగుప్తు దేశము నుండి మమ్మల్ని బయటి తీసుకొచ్చాడని మా పితరులు చెప్పారు. మా అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు చెప్పారు. అది విన్నాం వారి ద్వారాగా. రే మన దేవుడు గొప్ప దేవుడు రా, మీకు తెలియదు, ఆ దేవుడిని గట్టి పట్టుకోవాలి, మేము చూసాం కల్లారా ఐగుప్తు దేశంలో గొప్ప అద్భుతాలు జరిగినాయనా అని మనవలోకి చెప్పారంట వాళ్ళ తాతలు ముత్తాతలు. రే బాబు పిచ్చోడు కాదు బుడ్డోడా, ఒరే బుడ్డోడా, మన దేవుడు గొప్పోడు, గొప్ప కార్యాలు జరిగాయి, గొప్ప కార్యాలు చేశాడాయన అని మా పితరులు చెప్పినది ఏమాయను, ఆ అద్భుత కార్యాలు ఏమాయను అన్నాడు. చూడండి, అంటే తనలో ఉన్నటువంటి సందేహాలు, తనలో ఉన్న సందేహాలు, నువ్వు వెళ్ళయ్యా అక్కడ చేయి, విద్యం చేయి అంటే ఈయన వెంటనే నేను వెళ్తానని అనలేదు. ఇంకా చాలా టెస్టులు పెడతాడు దేవుడికి. మనకి ఏదైనా కష్టం వస్తే వెంటనే మనం నమ్మలేం దేవుని. మానవ సహజంగా, మానవ నైజం కదా, ఆ స్వభావం ఉన్నంతకాలం ఏదో ఒకటి మనం ప్రశ్నిస్తే ఎలా జరుగుతుందని. దేవుడు మాకు తోడు ఉంటే ఎందుకు ఇలా సంభవిస్తాయి? మా పితరులు చెప్పారు ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆశ్చర్యకార్యాలు ఏమైనాయి? మేము చూస్తే ఈ పరిస్థితిలో ఉన్నాం, దీనస్థితిలో ఉన్నాం. మరి దేవుడు ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకురాగలడా? తిరిగి మమ్మల్ని నిలబెట్టగలడా? తిరిగి మమ్మల్ని ఆదరించగలడా? తిరిగి మళ్ళా మనకు పోయినటువంటి, తిరిగి నష్టపోయిన తిరిగి మాకు దేవుడు ఇవ్వగలడా? తిరిగి మనం నష్టపోయినటువంటి ఆరోగ్యాన్ని మనకు ఇవ్వగలడా? ఇది సాధ్యమా అనే దూతను అడిగినప్పుడు దూత అంటున్నాడు, నేను తోడై ఉన్నాను, దేవుడు తోడై ఉన్నాడని. అయితే మీరు నాకు తోడై ఉన్నారు అనటానికి ఇదిగో నాకు హామీ ఇవ్వాలయ్యా. హామీ ఏమిటి? నాకు రుజువు ఏమిటి? హామీ ఏంటి? నాకు హామీ అడుగుతాం కదా, నువ్వు మనం అంటాం కదా. అంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు ఇరువైపుల వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మీరు వెళ్తున్నా సరే, మీరు ఒప్పుకున్నట్లు ఏంటి, మాకేం గుర్తు ఏంటి, మాకు అమ్మాయికి ఏదైనా గుర్తుపెట్టుకోండి అంటారు. ఏం గుర్తుపెట్టుకోవాలా? హామీ ఏంటి? మీరు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, చూశారు, మాట్లాడుకున్నాం అని ఇరువైపులో మనకు సమ్మతి అనిపించింది. మరి మా అమ్మాయిని మీరు చేసుకుంటున్నట్టుగా హామీ ఏంది? ఒక ఆయన ఇలాగనే దేవుని బిడ్డారా హామీ అడుగుతారు. అలా ఏంటంటే వాళ్ళే చెప్తారు ముందుగానే. గుర్తు ఏం చేస్తారు? కానీ నేను చెప్పాలన్నా మీకు అవి, నేను చెప్పాలన్నా దేవుని బిడ్డారా మీకు అవి. మళ్ళీ గుర్తు ఏంటంటే పోతే కొనుక్కొని పోతాం మన ఆర్ఎస్ బ్రదర్స్లో అండి. పోతూ ఇంకో బంగారు షాపులో ఏదో కొనుక్కోపోతాం. బంగారు షాపులో నువ్వు కొనుక్కోతాం, ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర పోతాం, లేదా చెన్నై షాపింగ్ మాల్లో ఏదైనా కొనుక్కొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెడతాం, వాళ్ళు ఏదో మనకు అన్నం పెడతారు, మంచిగా మళ్ళీ వస్తాం. మళ్ళీ ఆగస్టు లేకపోతే సెప్టెంబర్లో మనం చూసుకుందాము. అప్పుడు మంచి రోజులు అన్ని మంచి రోజులు మనకు, దేవుని స్తోత్రాలు లేయా, అన్ని మంచి రోజులు మనకు అయిపోతుంది ఆ పని. ఈయన అంటున్నాడు దేవుడు మాకు తోడైనాడు. ఏంటి హామీ? ఏంటి సూచన? ఏంటి? నాకు సూచన చూపించు అని అడిగాడు దేవుణ్ణి. ఏమడుగుతున్నాడు? నువ్వేమో వెళ్ళమంటున్నావు, నువ్వు మంచిగా వెళ్ళమంటావు, ఎట్టెళ్ళాలి? హామీ ఏంటి? వారి మీద నాకు జయం వస్తుందని, నేను జయించగలనని, నువ్వు నాకు తోడు ఉన్నావని రుజువు ఏంటయ్యా? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ చూపించు. నువ్వు ఉన్నావు నాతోని ప్రూఫ్ అడుగుతున్నాడు ఆయన. గట్టిడే ఈయన గట్టిడే అని దేవుడు 2 ప్రూఫ్స్ అడిగాడు, 2 హామీలు అడిగాడు. నువ్వేమనుకోకపోతే నేను అడుగుతానన్నాడు దేవుణ్ణి. అడుగు అన్నాడు. అంటే కదా పెద్దవారిని మనం ఏమి అడుగుతాం? చిన్నవాడు పెద్దవాడిని అడిగేటప్పుడు ఏమని అడితే, పెద్ద వ్యక్తుల పెద్దవారిని చిన్న వ్యక్తులు అడిగేటప్పుడు ఏమడుగుతారంటే, అయ్యా ఏమనుకోకపోతే ఒక మనవి అంటూ చిన్నగా వదిలిపెడతారు. పెద్దవారిని అవును పడు అడుగు ఏంటో అని అంటాం. అంతేకాదు దేవుళ్ళరా, అలా స్టార్ట్ చేశాడు గిద్యోను. ఏమిటి అంటే మొట్టమొదటిది ఏంటంటే, ఇదిగో నా అర్పణను అంగీకరించాలా. ఎట్లా అర్పణ అంటే, ఒక మేకపిల్ల మాంసాన్ని, తూమెడ యొక్క గోధుమ పిండిని ఏం చేస్తాను భక్ష్యములు చేసి, ఆ యొక్క వండిన మాంసాన్ని ఒక కుండలో వండిన మాంసాన్ని నీళ్ళు ఒక కుండలో పెట్టి,
తర్వాత ఆ మాంసాన్ని ఆ యొక్క భక్ష్యమును తీసుకొచ్చి దేవదూత ఎదుట పెట్టినప్పుడు, మస్తికి వృక్షం కింద పెట్టినప్పుడు దేవదూత అంటాడు, అయ్యా ఇదిగో ఆ భక్ష్యములను ఆ మాంసమును బండ మీద పెట్టు అంటాడు దేవదూత గిద్యోనుతో. గిద్యోను అలాగనే ఆ భక్ష్యములను మాంసమును తీసుకొచ్చి ఒక బండ మీద పెట్టినప్పుడు దేవుని యొక్క దూత ఒక కర్ర తీసుకొని ఆ కర్ర యొక్క కొన భాగాన్ని అలా ముట్టినప్పుడు దేవుని యొక్క దూత అగ్ని వచ్చి ఆ మాంసమునంతా దహించి వేస్తుంది. హల్లెలూయా. గిద్యోను చేశాడు, ఓహో చూశాడు కన్లారా. ఎక్కడొచ్చింది అగ్ని? అగ్ని ఎక్కడుండి వచ్చింది? కట్టెలేసింటి వచ్చిందా? కట్టెలేసింటే అగ్ని వచ్చిందా? కట్టెలేసి లేకపోతే మ్యాక్స్ బాక్స్ తీసుకొని పెట్టింటే అగ్ని వచ్చిందా? సంతోషిస్తున్నప్పుడే భయపడకు నువ్వు చావవు అన్నప్పుడు అక్కడ యెహోవా సమాధాన కర్త అని ఒక బలిపీఠం కట్టాడు. అంతే, ఒక బలిపీఠం కట్టాడు, ఒక విజయం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకున్న సమస్య అక్కడుండి వైదొలిగినప్పుడు నువ్వు ఒక బలిపీఠానికి కడతావు. ఏంటి అలా బలిపీఠం అంటే రాళ్ళు తీసుకొచ్చి ఏం కట్టవు, కానీ ఒక సాక్ష్యం అనే బలిపీఠం హృదయంలో ఉండిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠం ఎప్పుడు వస్తుందంటే ఒక సాక్ష్యం ఇస్తాడు దేవుడు నీకు. ఆ కష్టం నుండి ఒక చూడండి ఆ వాక్య భాగాన్ని మనం చదువుదాం దేవుళ్ళారా. 6వ అధ్యాయంలో దేవుడు 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. ఆ 24వ వచనం పే భాగాన్ని ఒక చిన్న వాక్యం ఉంటుంది, యెహోవా నీకు సమాధానము భయపడకుము. దేవుడు మనకు భయములో ఉన్నప్పుడు సమాధానము ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీకు సమాధానము భయపడకుము అన్నాడు. కొంత ఒక స్టెప్ ముందుకేసి గిద్యోను మనలో అడిగాడు. ఏమడిగాడు తెలుసా? ఇంకా కొంచెం కొరత ఉంది ఆయనకు, దీంతో ఇంకా సాటిస్ఫై కాలే. మొదటి అద్భుతాన్ని చేసిన అర్పణ అంగీకరించినప్పుడు గిద్యోను సాటిస్ఫై కాలే. మరొక అడుగు ముందేశాడు. ముందేసి దేవుని దూతతో అంటాడు, ఇది ఇంకొకపారే ఇంకొక రెండోసారి మిమ్మల్ని అడుగుతాను, రెండవ సూచన అని అంటాడు. ఇదిగో ఈ యొక్క భూమి మీద గొర్రె బొచ్చు ఇక్కడ పెడుతున్నాను, మంచు ఈ గొర్రె బొచ్చు మీదనే పడాలి, ఈ భూమి మీద పడకూడదు అని అడుగుతాడు దేవుని. అలాగనే అంటాడు. మంచు వచ్చి గొర్రెబొచ్చు మీద పడుతుంది, భూమి ఎంత పొడిగా ఉంటుంది. ఆ యొక్క గొర్రెబొచ్చును పిండుతాడు, మరలా ఏం చేస్తాడు, మరలా పరుస్తాడు. ఇప్పుడు గొర్రెబొచ్చు మీద మంచు పడకూడదు, ఈ చుట్టూన్న చోట మంచు పడాలంటాడు. అలానే జరుగుతుంది. సపాస్ దేవా ఇంకేముంది, నేను వెళ్తాను ముందుకు. ఆ ముందుకు వెళ్తున్నప్పుడు ఏమంటాడంటే, సరే 32,000 మంది నీ దగ్గర ఉన్నారు కదా, వెళ్ళు బయలుదేరు అన్నాడు దేవుడు. వాక్య భాగంలో మనం చూద్దాం, ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం దేవుని బిడ్డలారా. దయచేసి మొదటిదిగా వాగ్దానం ఇచ్చాడు దేవుడు, రెండవదిగా సందేహం ఉంది, సందేహాలు తీర్చాడు. మూడవదిగా దేవుడరా గిద్యోనుకు అప్పగించిన పని ఏమిటి? మిద్యానులందరినీ హతమార్చాలా. మొదటి వాగ్దానం ఇచ్చాడు, నేను తోడున్నానని చెప్పాడు. రెండవదిగా ఏమంటున్నాడు, సందేహం ఉంది, సందేహం ఆందోళన ఉంది, భయం ఉంది. ఆ సందేహం ఆందోళన ఏమన్నాడు, ఇదంతా మాకేలా సంభవించింది, ఇదంతా మందుకు ఏ జరిగింది, అద్భుతాలు చేశాడని ముందుగా సందేహాన్ని వ్యక్తపరిచాడు. ఆ తర్వాత సందేహానికి ఏం చేశాడు, హామీ అడిగాడు. హామీ తర్వాత ఏమడిగాడు, అప్పగించిన పని ఏంటంటే దేవుని బిడ్డలారా 6:14లో మనం చూద్దాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. ఏమంటున్నాడు, బలము తెచ్చుకో. దేవుళ్ళారా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనకేం కావాలి, ఏం కావాలి? అందుకే కొంచెం మనం ఏంటి టైం తినాలి. ఏం తినాలి? వాక్యం. దేవుని స్తోత్రం. అంతే, వాక్యం, ప్రార్థన, అంతే. బలం తెచ్చుకోవాలంటే టైంకే భౌతికమైన ఆహారం తీసుకుంటాం. ఆధ్యాత్మికమైన ఆహారం అంటే వాక్యం చదువుతూనే మన ధైర్యం వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, దేవుని మాట మనకు ధైర్యం ఇస్తుంది, దేవుని వాగ్దానం ధైర్యం ఇస్తుంది. ఇది అక్కడ ఆత్మీయ నడక అనేది అది ప్రత్యేకమైనది. ఈ ఆత్మీయ నడక ఈ భౌతిక సంబంధమైన నడకకు చాలా వ్యత్యాసం ఉంటుంది దేవుళ్ళరా, గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు, బలము తెచ్చుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు నీ ఎదుటనున్నటువంటి పని ఏది? నీకు ఎదురుగా నిలిచిన సవాలేంటి, ఛాలెంజ్ ఏంటి లైఫ్లో?
నువ్వు ఎలా బలము తెచ్చుకోవాలి, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు ఎలా బలము తెచ్చుకోవాలి. శ్రమ దినమున మనం కృంగిపోతే చేతగాని వారమవుతాం. శ్రమ దినమున మనం కృంగిపోతే ఏమవుతాం? చేతగాని వారం అవుతాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 14వ వచనములో, ఇదిగో బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించమని నేను పంపినవాడు నేనే అంటే అది ఎక్కడవుతుందయ్యా? నేను నా కుటుంబంలో కనిష్ఠుని, మా గోత్రము ఎన్నికలేంది, నేను ఎలా చేయగలను ఆ పని మళ్ళా అడగడం మొదలుపెట్టాడు. అంటే ఒక పని మనకు అప్పగించినప్పుడు మన లిమిటేషన్స్ చూస్తాం. ఏం చేయగలను నేను, నా దగ్గర ఎంత ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత పలుకుబడింది, ఏంటి అని రిసోర్సెస్ మనం చూస్తాం, వనరులు చూస్తాం, సామర్థ్యాలు చూస్తాం. ఇప్పుడు ఆయన సామర్థ్యం వైపు చూస్తున్నాడు. పోయి మిద్యాలను రక్షించవయ్యా అంటే హామీలు అడిగాడు, హామీలు తీర్చాడు. సూచనలు అడిగాడు, సూచనలు ఆయనకు బలం చూపించాడు, నిరూపణ చేశాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను నా వంశములో అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, ఆయననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. నీకు తోడై ఉంటాను, ఒక్క మనిషిని హతము చేయనట్లు మిద్యానులందరిని హతం చేస్తావన్నాడు. దేవుని మాట ఎట్టుంటుందంటే దేవులరా, నీ చేతికి పదునైన ఖడ్గం ఇచ్చి వెళ్ళు అన్నట్టు ఉంటుంది. అట్టుంటుంది మాట. ఒక పదునైనటువంటి ఖడ్గం ఇచ్చి వెళ్ళు, ఎన్ని వేల మంది ఇచ్చిన ఎదుట నిలవలేరు అన్నటువంటిగా ఉంటుంది దేవుని మాట. దాన్ని స్వతంత్రించుకునే విషయంలో మన మైండ్, మన ఆలోచనలు చాలా ప్రిపేర్ అయి ఉండాలి. మన హృదయం ప్రిపేర్ అయి ఉండాలి. కనుక ఎప్పుడైతే గిద్యోనుకు ఆ మాట అన్నాడో, దేవుడు ఒక్క మనిషిని హతం చేసినట్లు మిద్యానులు అందరూ హతం చేస్తాను, తోడుకుంటాను, వెళ్ళు అన్నప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. బాగానే ఉంది. అయితే దేవునులరా, అతనితో వెళ్తున్నప్పుడు 32,000 మంది వెళ్ళారు. చూస్తే చాలామంది సైన్యం ఉంది. ఎన్ని వేల మంది? 32,000 మంది. దేవుడు చెప్పినట్టు అబ్బా ఇంత సైన్యంతో భలే ఉంది సైన్యం. 32,000 మందిని తీసుకుని వెళ్ళి నేను మిద్యానును ఖచ్చితంగా జయం నాదే అనుకున్నాడు. గీలాదు పర్వతం మీదకి వెళ్ళారు 32,000 మంది. ఏ పర్వతం? కొంత నాతో మాట్లాడుతున్నాడు. ఏ పర్వతం? గీలాదు పర్వతం. గీలాదు పర్వతం మీదకి 32,000 మంది అడుగు పెట్టిన తర్వాత గిద్యోను అన్నాడు, ఇదిగో వీరిని ఒకసారి ఒక మాట అడుగు, మీలో ఎంతమంది భయపడుతున్నారో వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పు అన్నాడు. అక్కడ గిద్యోను ఆ గీలాదు పర్వతం మీద పోయిన తర్వాత, మీలో ఎవరైతే ఎంతమంది భయపడుతున్నారో ఈ గీలాదు పర్వతం విడిచి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంటే భయపడిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక్కరిద్దరు కాదు, 22,000 మంది భయపడుతున్నారు. మేము ఇంటికి వెళ్ళిపోతాం. కత్తిట పట్టుకున్నాడు, కత్తి కింది తెప్పి మేమందరం ఇంటికి వెళ్ళిపోతాం అంటున్నారు వాళ్ళు. ఎంతమంది అంటే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది? ఇంకెన్ని వేలు మిగిలినారు? 10,000 మంది. వెంటనే 22,000 వెందిపోతున్నప్పుడు గిద్యోనుకి ఏం కలిగి ఉండాలి? పార్టీలో ఇంకొక పార్టీలో జాయిన్ అయితే ఈ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు? అందులో మీడియా వాళ్ళు ఏం చేస్తారు? అంత ఖాళీ అయిపోయింది, అక్కడ అంత ఖాళీ అయిపోయిందని వాళ్ళు ప్రచారం చేయడం మొదలు పెడతారు. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయినప్పుడు 10,000 మంది మిగిలినారు. ఈ 10,000 మందిని మరలా ఏం చేశాడు దేవుడు? నీళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత వీళ్ళని పరీక్షించుమా అన్నాడు. ఏం పరీక్షించాలా? నీళ్ళు ఎట్ట తాగుతారో చూడని. అక్కడేమో గీలాదు పర్వతం మీద ఒక పరీక్ష, యుద్ధానికి పనికి రాదు భయం ఉండడానికి. మనలో భయం ఉంటే మనం యుద్ధం చేయలేం. ఏంటి మనకి యుద్ధం? అతతో యుద్ధమా? భర్తతో యుద్ధమా? కుమారునితో యుద్ధమా? ఆ యుద్ధాలు కాదు. మనకున్న యుద్ధం ఏంటి? దురాత్మ సమూహాలతో యుద్ధం. ఈ లోక సంబంధం ఏంటంటే ఆకాశ మండలం అనే దురాత్మలతో సమూహంతో పోరాటం. 10,000 మంది ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు తాగుతున్నారు. కొంతమంది ఎలా తాగుతున్నారంటే
కొంతమంది మోకాళ్ళ మీద నుండి నీళ్లు తీసుకొని దేవుని పిల్లరా తాగుతున్నారు. కొంతమంది కుక్కలాగి కింద పెట్టి గతుకుతున్నారు. అతడు నీళ్ళ ఎద్దుకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని త్రాగుటకు మోకాళ్ళని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. ఎవరిని వేరుగా ఉంచుకోవాలా? కొంతమంది ఎటు తాగుతున్నారు? కుక్క గతుకుతాదే నీళ్లు, అట్ట తలకాయ కిందికి దించి తాగుతున్నారంట. అట్ట వాళ్ళు కూడా ఉన్నారంట. అప్పుడు ఉన్నారంట. కుక్కలాగా ఏం చేస్తున్నారు? తలకాయ పెట్టి తాగుతున్నారు. కొంతమంది ఎలా తాగుతున్నారు? మోకాళ్ళ మీద నుండి నీళ్లు తీసుకొని తాగుతారు. మోకాళ్ళ మీద నుండి నీళ్లు తాగేవారు ఎంతమంది? 300 మంది. మిగతా వారి మీద వెళ్ళిపోండి అన్నాడు. అక్కడ 2,000 మంది వెళ్ళిపోయారు. ఇక్కడ 9,700 వెళ్ళిపోయారు. 300 మంది. ఏంటి దేవా ఇలా తెచ్చివి? బ్యాంకులో 10,000 ఉంటే, ₹1,00,000 ఉంటే 50,000 మొన్నాడువా? ఆ తర్వాత మళ్ళా వారంలో ఒక 60,000 ఏంటి? ఇక్కడ చూసే 10,000 కూడా మినిమం డిపాజిట్ ఉంది. ఏంది దేవా నా డిపాజిట్ ఇది? ఏంది నా బ్యాలెన్స్ ఇది? ఏంది నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇది? ఏటీఎం కార్డు పెడుతుంటే ఎన్నికి వస్తుంది, ముందు పోవడం లేదు. నో బ్యాలెన్స్ అంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు బాగా నవమోగంతో కనపడితేమి, హుషారుగా కనపడితేమి, ఇంట్లో గృహిణికి చెప్తే ఏం భయం లేదులే, ఏం కావాలన్నా కొనుక్కో అంటేమి. ఇప్పుడు ఏమంటే నాకు కోపడుతున్నావు. ఏమైనా చెప్తే రేషన్ అయిపోయిందంటే కోపడుతున్నావు, అది అడగద్దు నన్ను అంటున్నావు. అంత తరిగిపోయింది. 300 మంది మిగిలినారు. అక్కడ చూస్తే ఎలా ఉన్నారంట సైన్యం? అటువైపు సైన్యం ఎంతమంది ఉన్నారో తెలుసా దేవులారా? ఒకసారి మీకు వాక్య భాగంలో చూపిస్తాను. వాళ్ళ సైన్యం, శత్రు సైన్యం ఎలా ఉందంట? 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. గిద్యోను వచ్చినప్పుడు 12వ వచనం చదవండి. మిద్యానీయులను అమాలేకులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండి. అంటే లెక్కకు మైదానం వల్లే అంటే ఎలా ఉంటే మిడతల వల్లే విస్తరించున్నారంట. ఇంకా వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. అంటే అంత సైన్యం ఉంది. సముద్ర తీరమున ఇసుక రేణువులుగా ఉన్నాయంట వారి వంటలు. మిడతల వల్లే మైదానంలో పండుకుంటాయి మిడతలు విస్తారంగా, గ్యాప్ లేకుండా అలా ఉన్నారంట వారి సైన్యం. 300 మంది వారి దగ్గర వాళ్ళు యుద్ధం చేయడానికి. ఎముకలు మిగులకుండా సున్నం ఏమంటారు తెలుసారా? ఒక్క ఎముకలు లేకుండా మేము చూస్తూ ఉంటారు వీళ్ళు చూసి ఈ 300 మందిని. 300 మంది ఎక్కడ ఒక మైదానంలో మిడతల వల్ల విస్తరించినట్టుగా ఉన్నారంట వారి సైన్యం. వారి ఒంటెలు ఎలా ఉన్నాయి? ఇసుకరేణు వల్ల విస్తరించి ఉన్నాయంట. వీళ్ళు చూస్తే 300 మంది. 300 మంది తీసుకొని ముందుకెళ్తున్నారంట. ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది? ఏంటయ్యా మీరేంది, వారేంది, వారెంత సైన్యం, మీరేంది 300 మంది. ఏం చేస్తారు? పెళ్లి చేయాలా? పెళ్ళి దగ్గరికి వస్తుంది, నీ దగ్గర ఇంతే డబ్బు, ఎన్నిసార్లు ఎంచుకున్నా ఏ పైసలే, లెక్కలు ఎచ్చంటే ఎక్కువ వస్తున్నాయి. ఏం చేస్తావు? ఎంచుకున్న లెక్కలను ఎన్నిసార్లు ఎంచినా, ఇటువైపు ఎంచినా అటువైపు అన్ని వేలే. అక్కడ ఎస్టిమేషన్ చూస్తే లక్షలతో ఉంది. ఏం చేస్తావు? పెళ్ళి ఏం దగ్గరికి వస్తుంది, టెంట్ అతనికి, వంట చేసే మనిషికి, ఇంకా ఖర్చులు, లెక్కను బట్టి చూస్తే గుండె కరిగిపోతుంది, భయం కలుగుతుంది. అయితే దేవుడు ఏం చెప్పాడు? 300 మందికి ఏమి ఇచ్చాడంట? 300 కుండలు ఇచ్చాడంట. కుండలు ఎందుకు? ఖడ్గాలు ఇవ్వాలి కదా. 300 మందికి 300 దీటీలు ఇచ్చాడంట. కుండలను ఏం చేయాలి? ఆ కుండలు చేత పట్టుకోవాలా, దీవిటీలను కుండలో పెట్టాలి, బూర ఒక చేత పట్టుకోవాలి. 300 భాగాలు వెళ్ళిపోయారు. మిద్యానీయులు ఉన్నటువంటి సైన్యానికి 3 భాగాలుగా, ఒక 100 ఒకవైపు, ఒక 100 ఒకవైపు, ఒక 100 వైపు కుండ తీసుకున్నారు. కుండలో దీవిటి ఉంది, బూరలు ఉన్నాయి. గిద్యోను చెప్పాడు, నేను బూర ఊదినప్పుడు మీరు బూర ఊదండి, నేను కుండ పగలగొట్టాడు, మీరు కుండ పగలగొట్టండి. బాగానే ఉంది యుద్ధం. ఈయన మనల్ని బకరా, మేము బకరాలమా కుండ పట్టుకోవడానికి, డ్యూటీలు పెట్టుకోవడానికి, కుండ పగలు కొట్టడానికి? పోవయ్యా అని కుండ అక్కడ పెట్టిపోతే ఎట్లా? వాళ్ళు నమ్మారు.
దేవుడు చెప్పినది నమ్మాలి అంతే. 300 మంది 3 భాగాలకు వెళ్ళారు. గిద్యోని చెప్పాడు, బూరు ఊదాడు, వారు బూరు ఊదారు. నేను కుండ వలగొడుతున్నా, మీరు కుండ వలగొట్టాడు. కుండ వలగొట్టారు. పగలగొట్టగానే ఆ మిద్యానులైన సైన్యము వారు వారి ఖడ్గాలతో వారు పొడుచుకుంటున్నారు. అయిపోయి పారిపోయారు. ఖడ్గం వారికి తిరిగింది. ఖడ్గము వారి వైపే తిరిగింది. ఎవరి వైపు? మిద్యానులు చంపుకుంటున్నారు. వీరు కుండలు వలగొట్టి బాగా హ్యాపీగా చూస్తున్నారు. అంతే. కుండలు వగలగొట్టడం అయితే ఈజీ కదా. దేవుని మాట వింటే మన పని కూడా అంత సులభంగా సక్సెస్ అవుతుంది. దేవుని మాట వినకపోతే అంత పని కష్టంగా ఉంటుంది. చెమటోడ్చలేదు, శత్రువులు అంత మార్చలేదు. అలాగా జయము ఇచ్చాడు దేవుని బిడ్డల. మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాట మన ప్రకారం వెళ్తే మన ఎంత సమస్య అయినా మనము జయించగలుగుతాం. ఒక్క వాక్యాన్ని నేను చదివి నేను ముగిస్తాను. దేవుళ్ళరా, మొదటి న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. దేవుళ్ళరా, 22వ వచనం, 7వ. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండ అంతటిలోను ప్రతి వాని ఖడ్గం వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. దండు శరీరాతు వైపునకున్న బెత్షెతా వరకు, తబ్బాతు వద్దనున్న అల్బేమాలో తీరము వరకు పారిపోగా అందరూ పారిపోయారు. ఆ పారిపోయిన వారిని ఆడ చాటను పొంచిన వారు హతమార్చారు. అయిపోయింది. కంప్లీట్గా యుద్ధం క్లోజ్ అయ్యింది. 300 ఫినిష్ అయిపోయింది. ఆ పని అంతా సక్సెస్ కావడానికి ఎవరున్నారు? బ్యాక్ సైడ్ ఎవరున్నారు? నీ సైడ్ దేవుడు సరిపో. ఎవరు లేకపోయినా, బంధువులు, స్నేహితులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేకపోయినా నీ పక్కన దేవుడు ఉంటే చాలుపో. ఎవరు కావాలా? మా మామ రాకపోయినా, మా తాత రాకపోయినా, మా చిన్నాయన రాకపోయినా, మా పెద్దమ్మ రాకపోయినా, మా పిన్ని రాకపోయినా, ఆగు, బండి ఆపు అని అడాల్సిన పనిలే. బండి దేవుడు వచ్చేస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నీ సక్సెస్ అవుతాయి. దేవుడు వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి నీకు స్తోత్రం. దయగల ప్రభువా నీకు వందనాలు. మీరు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడునైనా, మా ఎదుటి నుండి ఎలాంటి సవాలైనా, ఎలాంటి కష్టమైనా మేము అధిరోహించగలము, దాన్ని జయించగలము, దాని మీద మేము జయించగలమని మా ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇది నాన్న మా ఎదుట ఉన్న ఎలాంటి సవాళ్ళైనా మేము ఎదుర్కోగలము, దాన్ని జయించగలము, దానిలో మేము జయించగలమని ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.